ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈనాడు అనంతపురం టీసీఎస్లో అనేక అక్రమాలకు వెలుగు చూస్తున్నాము. గత 30 సంవత్సరాలుగా ఒకే పాలక మండలితో బంధుగణంతోనే టీసీఎస్ నడుపుతున్నారు. కానీ రెక్కాడితే డొక్కాడని కార్మికులను ఎవరిని కూడా 30 సంవత్సరాల్లో ఏ ఒక్కరిని కూడా తీసుకున్న దాఖలాలు లేవు. కనుక ఇప్పుడు మేము 16 మంది కార్మికులము ఎక్సైజ్ వారి డిపార్ట్మెంట్ ద్వారా ట్యాపింగ్ టెస్ట్ పాస్ అయ్యి మాకు మీ సొసైటీకి అర్హులు అని చెప్పేసి మాకు పత్రం కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల 10 రోజుల నుండి టీసీఎస్ సభ్యులందరినీ కూడా పిలుస్తుంటే ఎవరు కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఎవరిస్తున్నారు. కేవలం 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా 15 లక్షల రూపాయలతో ఇక్కడ అనంతపురంలో వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ కళ్ళు విక్రయం జరుగుతుంది. 15 లక్షలు కూడా ఒకే కుటుంబం దోచుకుంటుంది తప్ప ఏ ఒక్క కార్మికునికి కూడా రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. సొసైటీలో అనేకంగా వికలాంగులకైతేనేమి పేద పిల్లలకైతేనేమి సొసైటీ ప్రకారము వాళ్ళందరికీ కూడా దగ్గర చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎవరిని దగ్గర చేర్చుకోకుండా వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ స్వార్థం కోసం టీసీఎస్ను గుప్పట్లో పెట్టుకొని వాళ్ళు ఎవరు ఇస్తున్నారు. కనుక ఈనాడు 15 మంది కార్మికులు తీసుకోమని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా పోతే కూడా వాళ్ళు ఎవరు కూడా బేకారం చేసే పరిస్థితిలో ఉన్నారంటే ఇప్పుడు కొనసాగుతున్న అధ్యక్షుడు రఘురామయ్య గారు అయితేనేమి బోర్డు మెంబర్లు అయితేనేమి వీళ్ళు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఎందుకు కార్మికుల పట్ల ఇంత కక్షపూరితంగా ఉన్నారు మాకు అర్థం కావడంతోనే ఈరోజు రోడ్లో మేము ఇక్కడ కూర్చొని నిరసన కార్యక్రమం తెలియజేయడం వచ్చాము. గీత కార్మికులకి కోసం పోరాడుతున్నాం సార్. ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకునే గీత కార్మికుల గురించి మేము దాంట్లో ట్యాపింగ్ టెస్ట్లో పాస్ అయినాం సార్. మా కోసం 15 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కానీ మాకు న్యాయం జరగటం లేదు. మాకు న్యాయం జరగాలనేసి మీ ద్వారాగా మేము విన్నపం చెప్పుకుంటున్నాం సార్. 15 మంది ట్యాపింగ్ టెస్ట్లో పాస్ అయినాం సార్. మాకు సూపరింటెండెంట్ గారు సిఐ గారు మాకు సహకరించి వాళ్ళ ఫామ్ కూడా కరెక్ట్గా ఇచ్చారు సార్. అయినా కానీ మాకు న్యాయం జరగటం లేదు సార్. మాకు ఎలాగైనా న్యాయం జరగాలని మీ ద్వారాగా మీడియా ద్వారాగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మాకు 6 నెలల నుంచి ఇదిగో వస్తున్నాము చేస్తాము ఇదిగో చేస్తామని చెప్తున్నారు. కానీ 6 నెలల నుంచి మాకు చేసిన దాఖలాలు అయితే ఏమీ లేవు సార్. మాకు న్యాయం జరగాలని మీ ద్వారాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మేము ట్యాపింగ్ టెస్ట్లో నెంబర్ 1గా పాస్ అయినాం సార్. అన్ని విధాల సీడీలు తీశారు, ఫోటోలు తీశారు, మాకు అర్జీలు పెట్టుకున్న ద్వారా ఇవన్నీ మాకు కన్ఫర్మ్ చేశారు సార్. మాకు న్యాయం జరగాలని మీ ద్వారా కోరుకుంటున్నాం సార్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, అందరికీ న్యాయం జరుగుతుందని చెప్తున్నారు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. టీడీపీ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని మేము ఎల్లవేళలా పోరాడుతున్నాం సార్. మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కాడ మేము ధర్నా కూర్చున్నాం సార్. మాకు న్యాయం జరగాలని మీ ద్వారాగా చెప్తున్నాం. ఎందుకు అధికారులు ఇట్లా ప్రవర్తిస్తున్నారు? అధికారులు అంటే మా సొసైటీలో వచ్చేసి గత 30 సంవత్సరాల నుంచి వాళ్ళకు కొనసాగుతున్నారు సార్. ప్రతి ఒక్కరూ న్యాయం జరగాలనేసి కూడా ఈడ కులస్తులు అందరూ ఎక్కాలనే ఉద్దేశంతోనే అక్కడ ఈడ కులస్తులకి ప్రోత్సాహం చేయాలి సార్. కానీ వాళ్ళు అట్లా చేయడం లేదు. 30 సంవత్సరాల నుంచి వాళ్ళే మేమే ఉండాలా, మా కులమే ఉండాలా, మా బంధువులే ఉండాలా, వేరే వాళ్ళు ఇంక అవసరం లేదు. మా కులంలో చాలా మంది ఉన్నారు సార్. కష్టపడి ట్యాపింగ్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తీసుకోవటం లేదు. వాళ్ళు తీసుకోమని మేము పదే మిమ్మల్ని కోరుతున్నాం సార్. మీ పేరు? తుమ్మల నారాయణ స్వామి సార్. ఈడ కులంలో పుట్టిన దానికి ఏదో పాపం చేసామో మాకు అర్థం కావటం లేదు సార్. మా కులానికి మాకు న్యాయం జరగమని మేము రోడ్ల మీదకి వచ్చి ప్రాధాయపడినట్లుంది సార్. మాకు న్యాయం జరగాలనేసి చెప్తున్నాం సార్. ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఎమ్మెల్యే సార్ మాకు సహవిధాలా పోరాడి మాకు చెప్తున్నాడు సార్, న్యాయం జరుగుతుంది, మీరు చేయండి, మీరు ట్యాపింగ్ టెస్ట్లో పాస్ అయినారు, మీకు అన్ని వేళలా మీకు సపోర్ట్గా మేము ఉంటాము, మీ కులంలో మేము ఇబ్బంది పెట్టాము, మిమ్మల్ని కంపల్సరీ చేర్చుకుంటామని ఎమ్మెల్యే సారే పదే చెప్పారు సార్. ఆయన ద్వారాగానే మేము పోరాడుతున్నాం సార్. గత 20 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ వాళ్ళే కొనసాగుతున్నారు సార్. కానీ వాళ్ళు మాకైతే న్యాయం చేసినది లేదు సార్. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే మేము పోరాడి ఇక్కడికి వచ్చాం సార్. ట్యాపింగ్ టెస్ట్లో సార్ 100% మేము పాస్ అయ్యి వచ్చాం సార్. కానీ మాకు న్యాయం జరగలేదు సార్. కానీ మేము ఒకటే మిమ్మల్ని కోరుతున్నాం సార్, మాకి ట్యాపింగ్ టెస్ట్లో మాకి ఇచ్చారు, మేము ప్రూఫ్తో వచ్చాము. మేము ప్రూఫ్ చూసిన తర్వాత అన్నా కానీ మమ్మల్ని ఎందుకు చేర్చుకోవటం లేదు, ఇదే మిమ్మల్ని అడుగుతున్నాము. మీరు ఏమంటారు? ఇదో వారం ఇవ్వండి, ఇదో 2 రోజులు ఇవ్వండి, 1 రోజు ఇవ్వండి, అర్ధగంట ఇవ్వండి, టైం చెప్తారు కానీ మమ్మల్ని టైం చేయటం లేదు సార్.